అందుకనే మొదట్లో చెప్పుకున్నాం కదా, ఏమిటి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేకపోయినట్లయితే ఈ నిర్గుణ నిరాకార రూపాన్ని చెప్పడం చాలా కష్టమైపోయింది. అప్పుడు బ్రహ్మంలోనే ఉంది కదా, మరి ఇప్పుడు అక్కడ దాకా పోలేదు కదా. ఉంటే కదా ఎవరైనా గొడవ ఉండడు. పరాధికరణము 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 క్రిందటి అధికరణంలో నేతి ద్వారా నువ్వు ప్రపంచాన్ని నిషేధించే భ్రమ ఉంటుందని చెప్పావే, అది సరికాదు. నువ్వు చెప్పింది సరికాదు. ఎందుకని అంటే సేతుత్వము ఉన్మానాది ఉపదేశాలు చేశారు కనుక ఆ బ్రహ్మము కన్నా ఇంకొక వస్తువు ఏదో ఉంది అని చెప్పు తీరాలి అంటాడు. ఇది ఆక్షేప సంగతి. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే, బ్రహ్మ భిన్నమైనటువంటి ప్రపంచాన్ని నిషేధించి అద్వితీయ బ్రహ్మ నిర్ధారణ చేయడమే ఈ అధికరణం యొక్క విషయం, విచారణీయం. సంశయం ఏమిటి? సేతు ఉన్మానాది శృతులు ఉన్నాయి కనుక ఈ అద్వైత శృతిలో కొంచెము సంశయం వస్తుంది అంటాడు. పూర్వపక్షం ఏమిటి? బ్రహ్మ కన్నా భిన్నమైనటువంటి తాత్విక వస్తువులు కూడా ఉన్నాయి అంటే సత్యమైన వస్తువులు, సేతువు, ఉన్మానము ఇలాంటి ఉపదేశాలు ఉన్నాయి కనుక సంబంధము ఉంది, భేదము ఉంది. అందుకని బ్రహ్మ అద్వితీయం కాదు, సద్వితీయం. ద్వితీయేన సహ వర్తతే ఇది సద్వితీయము. అంటే అద్వితీయం కాదు, ఒకటే బ్రహ్మ ఉందని చెప్పడానికి వీల్లేదు అని పూర్వపక్షి. సిద్ధాంతి అంటాడు, బాబు ఈ బ్రహ్మలో సేతుత్వం చెప్పింది ముఖ్యం కాదురా బాబు, గౌణము. ఆ బ్రహ్మలో ముఖ్య సేతుత్వం కనుక చెప్పినట్లయితే సేతువుని ఎలా నిర్మిస్తారు? ఈ కాలంలో అయితే ఆ ఇనుప కడ్డీలు, సిమెంటు, గుల్కరాళ్ళు, ఇసుక ఇవన్నీ ఉండాలి కదా. మరి సేతుత్వము గౌణం కాదనుకున్నాం, సేతుత్వము సత్యము అనుకున్నాం. సత్యం అంటే మళ్ళీ ఈ వస్తువులన్నీ నువ్వు ఆ బ్రహ్మగారి నుంచి ఎలా తీసుకొస్తావు? అందుకని విధారకత్వ మాత్రం సేతుత్వము అంటే ఆ సేతువు ధారణ, హృదయ ధారణ పోషణయోహో అది ధరిస్తోంది. ఇక్కడ సేతువు అంటే మనం అంటే ఆనకట్ట అంటామే, ఇక్కడ నుంచి ఇక్కడ నీళ్లు పోకుండా చేస్తూ ఉంటారు, అలాంటిది. అందుకని ధరించేటువంటిది అని చెప్పుకోవాలే కానీ సద్వితీయం చెప్పడానికి వీల్లేదు. ఒకటి. తర్వాత ఈ భేద వ్యపదేశము ఔపాధికం, ఉపాసన గురించి చెప్పిందే కానీ పారమార్థికం కాదు. బ్రహ్మ కన్నా భిన్నమైనవి ఏవైతే ఉత్పత్తి చెందుతున్నాయో అవన్నీ నశిస్తాయి. యత్కృతకం తదనిత్యం. ఏదైతే చేయబడుతుందో అది నశిస్తుంది. యత్కృతకం తదనిత్యం. ఏదైతే చేయబడిందో అదంతా నశిస్తుంది. అందుకని ఈ సేతుత్వము, ఈ ఉన్మానత్వము ఇవన్నీ చెప్తున్నావి, ఇవన్నీ పారమార్థికం కాదు నాయనా. అందుకని అన్నిటినీ నిషేధించి ఆ అద్వైత బ్రహ్మాన్నే ఉపదేశం చేశారు స్థుతులలో. వస్తు అన్యత్ బ్రహ్మణో నోవా విద్యతే. బ్రహ్మ కన్నా భిన్నమైన వస్తువు ఉందా లేదా?
బ్రహ్మణో అధికం అస్తి. ఎందుకు? సేతుత్వ ఉన్మానత్వాచ్య సంబంధాన్ భేదవత్వత. సేతుత్వము ఉన్మానత్వం చెప్పారు కనుక సంబంధం ఉంది, భేదం ఉంది అంటాడు. ధారణా సేతుతో ఉన్మానం. తర్వాత ఏంటి? ఉపాస్థి. ఉన్మానము అని చెప్పినది అర్థం చూద్దాము. ధారణ గురించి చెప్పింది సేతుత్వం. అంటే అది అధిష్టాన రూపంలో ఉండి అన్నిటినీ ధరిస్తోంది. లేకపోతే క్రితంసారి మనం చెప్పుకున్నట్టు ఆ పంచభూతాలు ఒకటితో ఒకటి కలవకుండా, ఒకటితో ఒకటి దెబ్బలాడుకోకుండా దాన్ని అవధిలో ఉంచుతుంది. దాన్ని ధారణ అనొచ్చు. తర్వాత ఉన్మానము అంటే ఎందుకన్నారంటే ఉపాస్థ్యై, కొలత. ఉపాధి ఉద్భవ నాశాభ్యాం నా అన్యదన్య నిషేధత. ఇక్కడ ఉపాధులు ఏర్పడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. గీతాచార్య స్పష్టంగా చెప్పాడు. జాతశ్రీ ధ్రువోమతి ధ్రువం జన్మ మృతస్య. మధ్య మధ్యలో నాకు అలాగే అవుతుంటుంది, పర్వాలేదు. ముందు పదం వెనకాల జాతశ్రీ ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. అది మళ్ళీ మా పక్కన ఉన్నవాడు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు సర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ శ్లోకం గడిగడికి చెప్తున్నాను కదా, అది గీత ఉంటే తీసి చూద్దాం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార వ్యవస్థితో కార్య విధానోక్తం జ్ఞాత్వా కర్మకర్తు మిహారసి. కార్య విధానోక్తం జ్ఞాత్వా అన్న చోట రెండో పంక్తిలో అది కొంచెం తేడా ఉందంటాడు మా ఆచార్యుడు. నేను చెప్పాడు. ఇది 16 ఆఖరిలో కానీ 17 ఆఖరిలో కానీ వస్తుంది. 16వ అధ్యాయం శివశ్లోకం. నేనంటాను కార్య ఏంటి జ్ఞాత్వ తర్వాత శాస్త్ర విధానోక్తమా కర్మ. నేనేంటాను జ్ఞాత్వ. అందుకని మా అక్కడ ఉన్నాడే ఉమేశ్వరదేవని ఆచార్య, ఇందులో ముందు వెనక అవుతున్నాయి నీ పదాలు అంటే ఉంటాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార వ్యవస్థితో జ్ఞాత్వా కార్య విధానోక్తం కర్మకర్తు. జ్ఞాత్వా అచ్చా జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహారసి. అదో 10-15 సార్లు చదివితే కానీ మళ్ళీ మనకి అది, ఎందుకంటే దాని సంస్కారం తప్పుగా పడింది. అచ్చా, ఇక్కడ మనం ఇది ధారణా చేతున్మానం ఉపాస్థ్యై భేద సంగతి ఉపాధి ఉద్భవ నాశాభ్యాం నాణ్యదన్య నిషేధత. ఉపాధి ఉద్భవ నాశాభ్యాం, ఉపాధులు పుడుతూ ఉంటాయి, నాశనం అవుతూ ఉంటాయి. అందుకని నా అన్యదన్య నిషేధత. ఉపాధులని నిషేధిస్తున్నాం కానీ ఇంకేమీ నిషేధించట్లేదు అని చెప్పారు. యద్ ఏతద్ బ్రహ్మ నేతి నేతి ఇది దృశ్య ప్రతిషేధన వ్యవస్థాపితం. నువ్వు నేతి నేతి ద్వారా ఈ దృశ్య ప్రపంచాన్ని నిషేధించారు అని కట్టుబాటు చేశావే, తస్మాదవి బ్రహ్మణో అన్యద్వస్తు అస్తి. అలా చెప్పినప్పటికీ ఈ బ్రహ్మకైనా వేరైన వస్తువు ఉంది. అలా అభ్యుపగంతవ్యం స్వీకర్తవ్యం, నువ్వు ఒప్పుకొని తీరాలి అంటాడు. కుతః సేతుత్వాది వ్యపదేశేభ్య. సేతుత్వాది అథయ ఆత్మాస సేతుర్విధృతి. ఇది సేతువు, అది ధారిస్తోంది. సేతుత్వం ఉపదేశేతే తత్ర యథా లోకే పరావారవాన్ జలస్య
విధారక సేతు. పర అవరవ అంటే విడిగా చేయడానికి, ధరించడానికి ఆనకట్ట ఇలాంటివి కడుతూ ఉంటారు సేతు. తం చ సేతుం తీర్త్వా ద్వితీయం జగజ్జాలం ప్రతిపద్యతే. ఆ సేతువుని కనుక దాటినట్లయితే ఎక్కువ నీళ్లున్న చోటకి పోతావు. తథా బ్రహ్మణోపి సేతుత్వేన జగద్విధారకత్వా బ్రహ్మతీత్వా గంతవ్యేన అన్యేన కేనచిత్ భవితవ్యం. సేతుత్వం అని చెప్పారు. ఈ సేతుత్వం ఏమిటి? బ్రహ్మసేతువు అన్నారు. అందుకని ఈ బ్రహ్మని దాటిన తర్వాత దాని తర్వాత ఇంకోటి ఏదో ఉండాలి. అది చెప్పుంటాడు. అంటే తథా ఉన్మానం వ్యపదేశము బ్రహ్మణ శ్రూయతే చతుష్పాద్ బ్రహ్మ షోడశ కళ బ్రహ్మ. ఈ విధంగా 4 పాదాలు 16. తచ్చ ఉన్మానం సద్వితీయే గవాదో దుష్టచరం. ఈ పరిచ్ఛిన్నత్వం అని చెప్పారే, ఈ ఉన్మానము 4 పాదాలు 16 కళలు ఉన్నాయని చెప్పారే, దానికన్నా వేరొకటి ఉంటేనే అది సరిపోతుంది. నతు అద్వితీయే కుత్రచిత్. సంబంధ వ్యపదేశము సతా సౌమ్యత సంపన్నో భవతి. సంబంధం కూడా చెప్పావే, సంబంధం రెండిట్లో ఒక అవుతుంది కానీ ఒకదానిలో ఎలాగ అవుతుంది? సతా సౌమ్యత సంపన్నో భవతి. జీవుడు ఆ పరబ్రహ్మతో ఒకటవుతాడని చెప్పావు కదా, సంబంధం చెప్పావు కదా. సంబంధం అయితే 2 ఉండాలి, ఒకదాంతో సంబంధం ఎలా కుదురుతుంది? సజా సంబంధ సద్రూపాద్ బ్రహ్మణో అన్యస్య విద్యమానాయాం అవకల్ప్యతే. అందుకని బ్రహ్మ కన్నా వేరొకటి ఏదో ఉందని నువ్వు కల్పన చెయ్యాలి. తథా ఆత్మా వారే ద్రష్టవితి ద్రష్టవ్య భేద వ్యపదేశోపి. అప్పుడు ఆత్మవారే ద్రష్టవ్య అన్నప్పుడు చూడబడేది చూస్తున్నవాడు, ఈ భేద ఉపదేశము సరిపోతుంది. తస్మాత్ నా అద్వితీయం బ్రహ్మ కింటు ద్వైతం. ద్వితీయం రెండోది ఏదో ఉంది అంటే ఇది ప్రాప్తే బ్రహ్మ తావత్ బ్రహ్మణ సేతుత్వం ముఖ్యం సంభవతి. ఈ సేతుత్వం చెప్పారు, ఇది ముఖ్యం కాదు నాయన. మురుద్దారుమయత్వ ప్రసంగా. ముఖ్యము అంటే అందులో మట్టి కలప ఇలాంటివన్నీ కావాలి. అక్కడ ఆ కైలాస యాత్ర చేసేటప్పుడు ఆ కర్రలతోనూ తాళ్ళతోనే కడతారు బ్రిడ్జిలన్నీ, తీగలు. అది వెళ్తుంటే ఊగుతూ ఉంటాయి. మరి మీరు నడవలేదేమో కదా కైలాస మానసరోవర యాత్రలో వెళ్ళేటప్పుడు. మరి ఇలాంటి ఆ బ్రిడ్జిలు ఏమైనా కనిపించాయా? అవన్నీ జులాస్. అవన్నీ ఊరికే ఇలాగా తీగల మీద పెట్టి మళ్ళీ కింద కర్రలతో కడతారన్నమాట. ఇలా కదులుతూ ఉంటే మనం నడుస్తూ ఉంటే అభ్యాసం లేని వాడికి కొంచెం భయం వేస్తుంది. కళ్ళు కూడా తిరగచ్చు. వీడంటే సేతువు అన్నప్పుడు మట్టి కావాలి, కర్రలు కావాలి అంటే అందుకని నేను చెప్తున్నాను. మృద్దారుమయత్వ ప్రసంగాత్. ఎందుకని ఈ సేతుత్వము సత్యము కాదు. సత్యమైతే ఈ వస్తువులన్నీ కావాల్సి వస్తుంది. కేనచిత్ సేతు సామాన్యైన సేతుత్వ వివక్షాయాం విధారకత్వం మాత్రం వివక్షితం. ధరించుట అన్నదే ఈ సేతుత్వనకు అర్థము. నతు సద్వితీయం. ద్వితీయత్వం 2 లేవు. సేతుర్విధృతి. చా అన్నాడేమిటి? ఛాందోగ్యానిక? ఇదేమిటి? సేతుర్విధృతి అక్కడ ఇచ్చాడా లేదా? చా అంటే మామూలు చా ఉంది. చా అంటే సేతుర్విధృతిని ఛాందోగ్యంలో మరి చా అన్నాడేమిటి? ఛాందోగ్యం అంటే ఛా అని ఉండాలి. ఉన్మానంతో
ఉపాసత్యై వ్యపదిశతి తు ఉపాస్త్యై ఉపాసన గురించి చెప్పారంటారు. తత్ ప్రకరణం ఉపాసన ప్రకరణం నతు తత్వ అవబోధార్థం ఉపాసన చేయడానికి ఉన్మానము కొలత చెప్పారు. చతుష్పాద్ బ్రహ్మ, షోడశకళ బ్రహ్మ ఇలాంటివన్నీను అక్కడ తత్వోపదేశం కాదు నాయన. భేద వ్యపదేశస్య ఉపాధి ఉద్భవం అపేక్ష భేద వ్యపదేశం ఉపాధి మూలాన ఘటాకాశ మహాకాశవత్ ఉపపద్యతే. ఈ భేద వ్యపదేశం ఉపాధి మూలాన సంబంధ వ్యపదేశస్య ఉపాధినా సమపేక్ష ఘటభంగ సంబంధ వ్యపదేశస్య ఉపాధి నాశమపేక్ష ఘటభంగ ఘటాకాశ మహాకాశవత్ ఉపచర్యతే. ఇప్పుడు నువ్వు సంబంధం కూడా ఉందని చెప్పావు, సంబంధ వ్యపదేశం కూడా అని చెప్పావు. సంబంధ వ్యపదేశం అన్న చోట ఎక్కడైతే ఉపాధి ఉందో అక్కడ సంబంధం. అక్కడ కుండని బద్దలు కొట్టేస్తే కుండాకాశం మహాకాశం ఒకటైపోతుంది, ఘటాకాశం మహా. అందుకని సంబంధం కూడా లేదు. తస్మాన్ బ్రహ్మ వ్యతిరిక్త వస్తు సాధక హేతునాం అన్యథా సిద్ధత్వాత్. అంటే నువ్వు ఏవైతే చెప్పావో బ్రహ్మ కన్నా వేరేను ఉన్నాయి అని వాటి అర్థం వేరు. సేతు అంటే విధారణము. తర్వాత ఎక్కడైతే ఆ 4 పాదాలు 16 కళలు అని చెప్పారో అవన్నీ ఉపాసనా ప్రకరణము. ఇంకొకటి సంబంధం ఉంది అంటున్నాం రెండిటికి. అది ఉపాధి కనుక పోతే సంబంధము ఉండదు. అందుకని అన్యథా సిద్ధత్వా నువ్వు చెప్పింది సరికాదు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ ఇది అన్యవస్తు నిషేధాచ్య అద్వితీయమేవ బ్రహ్మ. ముందు నిశ్చయం సరిగ్గా ఉండాలి. 2 ఉన్నాయి అంటే 2 ఒకటి ఎలాగవుతాయి? వాడు ఎంతసేపు చూసినా ద్వైతి వైకుంఠానికి పోతారు, గోలోకానికి పోతారు, బ్రహ్మలోకానికి పోతారని చెప్తాడే కానీ అదే మోక్షం ఉంటాడు. వాడికి బాబు వీడు మీమాంసకుడు, స్వర్గం పోవడమే మోక్షం ఉంటాడు. మళ్ళీ మరి కిందకి ఎందుకు వస్తున్నారంటే మాట్లాడు. అందుకనే వాళ్ళు ఏంటి ఆ శవాన్ని తీసుకెళ్ళి దానికి ఏదో పూత పూసేసి అందులో పడేస్తారు. మళ్ళీ ప్రతి ఏడాది వెళ్ళి అక్కడ మళ్ళీ ఏదో పూజ చేసి వస్తూ ఉంటారు అనుకుంటా. పరాధికరణం సూత్రాలు చెప్పద్దు. పరమతః సేతూన్మాన సంబంధ భేద వ్యపదేశేభ్యః పరమతః సేతూన్మాన సంబంధ భేద వ్యపదేశేభ్యః పరమతః సేతూన్మాన సంబంధ భేద వ్యపదేశేభ్యః. ఇది పూర్వపక్ష సూత్రం. పరం అతః అంటే ఈ అపరబ్రహ్మ కాదు, అపరబ్రహ్మను కూడా చెప్పడానికి వీల్లేదు. వీడేమిటంటే పరమతః అంటే బ్రహ్మ కన్నా వేరొకటి ఉంది కనుక బ్రహ్మ సవిశేష బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ కాదు. ఏమిట్లా ఉందంటే సేతువు, ఉన్మానము, సంబంధము ఉపదేశించారు కనుక అందులో బ్రహ్మం కన్నా భిన్నమైనది ఏదో ఉంది. ఇది ద్వైత బ్రహ్మ, విశేషమైనటువంటి బ్రహ్మ అద్వైత బ్రహ్మ కాదు అంటాడు. ఎవడు? పూర్వపక్షం. సామాన్యాత్తు
సామాన్యాత్తు ఇక్కడ సామాన్యాత్తు అని చెప్పాడే, దాంతో ఏం చెప్పాలంటే బ్రహ్మ కన్నా వేరేది లేదు. ప్రమాణాభావాత్, ప్రమాణం కూడా లేదు. ఇక్కడ మన రెండవ సూత్రంలో జన్మాధికరణంలో జన్మాద్యస్యత అని చెప్పినప్పుడు ఈ బ్రహ్మము సంపూర్ణ జగత్తు కారణము అని చెప్పుకుని వచ్చాం. తరువాత లోకంలో మట్టి కర్రలతో వంతెనలు నిర్మిస్తారని ఆయన, నువ్వు ఈ సేతుత్వం సత్యము, అందుకని బ్రహ్మ కన్నా వేరేది ఏదైనా ఉంది అంటే ఆ బ్రహ్మలో కూడా మట్టి కర్రలు ఉండాలి. ఇవి బ్రహ్మలో లేవు. తరువాత మరి సేతుత్వం ఎందుకని చెప్పారంటే జల మర్యాద, అక్కడున్న నీళ్ళు ఇక్కడికి రాకుండా ఉండడానికి ఆనకట్ట లాంటివి కడతారు. అలాగే ఈ పంచభూతాలు, తర్వాత ఈ దేవతలు, వీళ్ళందరూ వాటి స్థానాల్లో ఉంచడానికి ఆయన మధ్యలో సేతువులాగా ఉన్నాడు. అంతేకాని జగత్ మర్యాదను రక్షించడానికి అక్కడ జల వ్యవస్థ చేయడానికి. అందుకనే లోక ప్రసిద్ధిని అనువాదం చేస్తూ ఇక్కడ ఉపదేశం. లోక ప్రసిద్ధి ఏమిటి? సేతుత్వం. అదేవిధంగా ఆయన అన్నిటినీ మధ్యలో ఉండి మర్యాద కాపాడుతూ ఉంటాడు. బుద్ధ్యర్థం పాదవాత్, బుద్ధ్యర్థం పాదవాత్, బుద్ధ్యర్థ పాదవాత్, బుద్ధ్యర్థ పాదవాత్. మరి 4 పాదాలు 16 కళలు ఎందుకు చెప్పామంటే ఉపాసన బుద్ధ్యర్థ. ఈ తర్వాత ఇది బ్రహ్మ యొక్క ప్రతీక ధ్యానం. ఈ 4 పాదాలని చెప్పారే, ఆకాశము, అగ్ని, వాయువు, ఆదిత్యుడు, తర్వాత లేకపోతే అగ్ని, వాయువు, ఆదిత్యుడు, దిశలు, ఇవన్నీ 4 పాదాలు కల్పన చేశారే. ఈ కల్పన చేసినది ఏంటంటే ఈ బ్రహ్మని ప్రతీక అనుకోండి. ఒకటి ప్రతిమ, ఇంకొకటి ప్రతీకము. అంటే ఏది బ్రహ్మం కాదో దాన్ని బ్రహ్మం అనుకోవడం. అందుకని ఇది ఉపాసన గురించి చెప్పారే కానీ ఆయనలో పరిచ్ఛిన్నత్వము లేదు. స్థాన విశేషాత్ ప్రకాశాదివాత్, స్థాన విశేషాత్ ప్రకాశాదివాత్, స్థాన విశేషాత్ ప్రకాశాదివాత్. ఏ విధంగా అయితే నువ్వన్నావు సంబంధం, వేద వ్యపదేశము, కనుక బ్రహ్మ కన్నా ఇంకొకటి ఏదో ఉంది అంటే సరికాదునా. తయో స్థాన విశేషాద్ ఉపపత్తే. స్థాన విశేషము అంటే ఇక్కడ బుద్ధి రూపమైనటువంటి స్థానం ఉపాధి. ఉపాధి వల్ల జనించిన భేదమే కానీ ఆ ఉపాధి లేకపోతే భేదము లేదు. సుషుప్తిలో కూడా భేదం నశిస్తోంది. కానీ సుషుప్తిలో జీవుని యొక్క సంబంధము బ్రహ్మముతో గౌణము, సమాధిలో ముఖ్యం. ఎందుకని అక్కడ అజ్ఞాన ఆవరణం ఉంది, ఇక్కడ లేదు. కనుక అక్కడ సుషుప్తిలో జీవేశ్వరులు భిన్నంగా కనిపిస్తున్నారు అజ్ఞాన ఆవరణం వల్ల. అందుకని ఉపాధి భిన్నం. సతా సౌమ్య తదా సంపన్నో భవతి. నువ్వు భేదాన్ని చెప్పావంటాడే, ఆ భేదము
అది అజ్ఞానము అనేటువంటి ఉపాధి వల్ల కలిగిందే కానీ ఆ ఉపాధి నశిస్తే భేదం ఉండదు నాయన. అందుకని జీవేశ్వరుల జీవ పరమాత్మల లేకపోతే ఆత్మ పరమాత్మల భేద వ్యపదేశము ఔపాధికము, కల్పితము, తర్వాత మిథ్యాత్వాత్ మిథ్య ఒకట వల్ల, అంతేకాని వాస్తవికము కాదు. వాస్తవికం అనుకంటే నువ్వు ముక్తి గురించి ఆలోచించదు, ఇక్కడే కొట్టుకుంటూ ఉంటావు. కనుక ఉపపత్తేశ్చ 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 ఉపపత్తి అంటే యుక్తి సంగతం. ఎందుకని సుషుప్తిలో జీవేశ్వరుల సంబంధము ముఖ్య సంబంధం కాదు. స్వం అపీతో భవతి. స్వపీతో భవతి అంటే స్వం ఆత్మానం. ఆత్మ, ఆత్మీయము, ధనము, బంధుబాంధవ్యులు. స్వ అన్న పదానికి 4 అర్థాలు చెప్పుకున్నాం. స్వం ఆత్మానం. అపి ఇత అంటే లోపలికి. ఇత అంటే ఇన్గతం. అపిత అంటే లోపలికి పోవడం, ఆత్మలోకి పోతాడు. స్వపితి అన్నప్పుడు నిత్య స్వరూపం యొక్క సంబంధం చెప్పుటే యుక్తియుక్తము. ఇప్పుడు వాడేమిటంటాడు, రాజుగారి రాజ్యము, ఈ రెండింటికి సంబంధం ఉన్నట్టుగా ఇక్కడ సంబంధం లేదు. కానీ ఈ సంబంధం కనిపిస్తుంది, అది ముఖ్యం కూడా కాదు. తర్వాత భేదం కూడా లేదు. ఎందుకని శృతుల్లో చెప్పినటువంటి ఏకత్వానికి, తత్వమసి అయమాత్మ బ్రహ్మాన్ని ఏకత్వం చెప్పారే, దానికి విరోధం వస్తుంది. అందుకని శృతియుక్తుల ద్వారా జీవేశ్వరులకు భేదము లేదు. తరువాత తథా అన్య ప్రతిషేధాత్ తథా అన్య ప్రతిషేధాత్ తథా అన్య ప్రతిషేధాత్ తథా అన్య ప్రతిషేధాత్ ఇంకోటేదో ఉందన్నావే, ఈ పరమాత్మ కన్నా వేరుగా ఈ సేతు ఉన్మానం వల్ల, అది కూడా కాదు. తథా అన్య ప్రతిషేధాత్ ఇంకొక దాన్ని నిషేధించారు. ఆత్మయే వధస్తాత్ అహమే వధస్తాత్ ఆత్మయే వధస్తాత్ అని శృతి చెప్తుంది. శృతిభిర్ అన్య వస్తున ప్రతిషేధాత్. కింద పైన మనం ప్రార్థన చదువుతూ ఉంటామే, అందులో ఏమిటి, అన్ని చోట్ల నువ్వే ఉన్నావు. కనుక మీ రాంబాబుని చెప్పినా చెప్పేస్తాడు, ఒకటే బ్రహ్మము, వేరు బ్రహ్మము లేదు. ప్రార్థన చదువుతున్నాడు కదా. వాడు రామ్ రామ్ అంటాడు వాడు. అందుకనే బ్రహ్మ కన్నా పరవస్తువు లేదు. సరే, వాడు పూర్వపక్ష అంటాడు, నువ్వు నా బుర్ర తినేస్తున్నావు. ఏదో ప్రశ్న వేస్తాడు. వాడు ద్వైతవాది, వాడు ద్వైతవాది కదా. వీడు వాడు. సరే, ఏదో చెప్తున్నావు, అద్వితీయ బ్రహ్మము అన్నావు, అద్వితీయ బ్రహ్మాన్ని ఒప్పుకుంటానులే, కానీ నీ బ్రహ్మము సర్వగతత్వం అన్న సిద్ధం కాదంటాడు మళ్ళీ. ఏర్పడుతుంది. ద్వైతి
నేను రాసిన ఆ శ్లోకం రాసింది కూడా మధుసూదన సరస్వతి అనుకుంటా. వ్యాసుల వారికి నమస్కారం చేయను, సూత్రాలు రాసినప్పటికీను భాష్యకారులకి సురేశ్వర సార్లకి. అది ఏంటి ఆ గ్రంథం పేరేంటి చెప్పాం? సిద్ధాంతం. అది మధుసూదన సరస్వతి రాసిన శ్లోకం అనిపిస్తుంది. చూడాలి ఇంకోసారి. అనేన సర్వగతత్వం ఆయామ శబ్దాదిభ్యః అనేన సర్వగతత్వం ఆయామ శబ్దాదిభ్యః అనేన సర్వగతత్వం ఆయామ శబ్దాదిభ్యః అనేన అంటే సేతుత్వం, ఉన్మానత్వము, సంబంధము వీటన్నిటినీ మేము ఖండించాం కదా. ఈ ఖండనల ద్వారానే సర్వగతత్వము సిద్ధమవుతుందిరా బాబు. నువ్వు అన్నావే సరి, అదైతే బ్రహ్మం ఒప్పుకుంటాము. అది సర్వగతత్వం కాదు అంటే ఎలా కుదురుతుంది? అనేన సేతుత్వ ఉన్మానత్వ సంబంధత్వ ఖండనేన. దీని ద్వారానే వస్తువంతరస్య ప్రతిషేధేన, ఇంకొక వస్తువు లేదు అని మేము చెప్పాం కదా, దాని ద్వారానే సర్వగతత్వము సిద్ధమవుతోంది. తరువాత ఆయామ శబ్దాదిభ్య సర్వగతత్వం విజ్ఞా. ఆయామం అంటే వ్యాపకత్వం. అనేన సర్వగతత్వం ఆయామ శబ్దాదిభ్య. ఆయామం అన్నా కూడా వ్యాపకమే. ఈ శబ్దముల ద్వారా, ఈ సేతుత్వ ఉన్మానత్వ సంబంధత్వ ఖండనముల ద్వారా ఆ సర్వగతత్వం భ్రమములో సిద్ధమవుతోంది నాయన. యావాన్ వాయమాకాశ తావానేషో అంతర్హృదయ ఆకాశ. బయట ఎంత ఎలాంటి ఆకాశం ఉంది ఎంతుందో లోపల కూడా అంతే ఆకాశం ఉంది. జ్యాయాన్ దివః, స్వర్గం కన్నా పెద్దది. నిత్య సర్వగత అని గీతలో కూడా చెప్పారు 2:24. ఈ శృతుల ద్వారా, ఈ స్మృతుల ద్వారా బ్రహ్మ సర్వగతత్వము అద్వితీయము అన్నది సిద్ధమురా బాబు. బ్రహ్మ సిద్ధం కాదని చెప్పావే, అది సరికాదు. తరువాత ఇప్పుడు ఫలాధికరణం కదా. ఇక్కడ